మీరెవరనుకోలేదు చెప్తున్నారు మనం బయటకు నేను లేనప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాను మీరు లేనప్పుడు నేను ఎలా పోతున్నాను మీ ఆడాలి అడుగుతుందా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా అందుకనే వెళ్ళావు ఇంటికి కథలు చెప్తామని ఆ ఫోన్ ఎందుకంటావా మీరు ఎవరో ఎందుకు చేస్తున్నారు తెలుసా అయ్యయ్యో ఆ కుర్రవాడు ఎవరో కాదు నాదా 7 బిడ్డలు 7 పాలు చేసిన తర్వాత 8వ వాడిని 7 పాలు చేయబోతే రాజ్య ప్రజలు వచ్చి ఆ పేరు 8వ వాడు వాడే వీడయ్యో నీ కన్నా కొడుకయ్యో నన్ను ఎత్తుకోగా ఎత్తుకుంటే నలుగురు ఎత్తుకోవాలి నన్ను బాబు వద్దు అప్పుడు ఈ చేతి తీసుకుపోయి మీ ఇంటికాడేస్తారు అయ్యయ్యా మీకే వందనమయ్యా ఆనాడు మీకు ఏమైనా వాగ్దానం చేశా నీకు ఎప్పుడైతే నీ కొడుకుని తీసుకుని వెళ్ళి చూసా పెంచి పెద్ద చేసి ఎలవించడం నేర్పిస్తా నీ కొడుకు మీద ప్రేమ కలిగినాడు నదిబడికి వచ్చి గంగాని పిలిస్తే నీ కొడుకు నీకు అప్పచెప్తానన్నా ఈ రోజున పిలవకోకుండా అనుకోని రీతిలో కలిశాం కాబట్టి నీ కొడుకుని నీ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి రాజులు చేస్తావు పెళ్లి పెళ్లి చేసి నీ రాజ్యానికి రాజులు చేస్తావు యువరాజుగా ఉంచుకుంటావని తండ్రి కొడుకులు కలిపేసి పాతాళ గంగ కలిపేసి నదిలోకి వెళ్ళిపోతుంది గంగను చూశాడు శంకర మహారాజు గంగా కనపడినట్టు కనపడే ఎడమైపోతున్నావా నువ్వు లేనిదే క్షణమైనా నేను బ్రతకలేను గంగా విడలాడి వెళ్ళిపోతున్నావా కన్నా కొడుకుని నాకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నావా ఎట్లా పెంచాలి కన్నా కొడుకుని మగవాణ్ణి నేవా ఎడవైపోయావా కనపడి ఎడమైపోయిందని శంకర మహారాజు కన్నా కొడుకుని తీసుకుని వచ్చి గురువు గారి బాబు తీసుకుని వెళ్ళి గురువర్యాన్ని కొలబడి నా కుమారుడైనా మీరు సెలవు ఇస్తే నా రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతారని గురువు గారు సెలవు తీసుకొని కన్నా కొడుకుని గాంగ్యాన్ని తీసుకొని యథాపథంలో వదిలేసి నా భార్య పాత్రగా కనపడి ఎడమైపోయిందని తిండి చెప్పులు మానేసి మత్స్యమరణం పెట్టాడు చూశాడు కన్నా కొడుకు గాంగేడు ఏమిరా మా నాన్నగారు నన్ను తీసుకొచ్చి రాజ్యంలో వదిలేశాడు నా యాళ్ళ పాల దోతల నేను తింటున్నాను తెలియలేదు నన్ను పట్టించుకోట్లా రాజ్యపాలన చేయట్లా
అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది మంత్రి గారిని అడగాలని మంత్రి గారు దాపుకొచ్చాడు. మా నాన్నగారు బ్యాంక్ చూసావా, మా నాన్నగారు నన్ను తీసుకొని వచ్చారు. శంకర మహారాజు నన్ను తీసుకొని వచ్చి నా యాళ్ళ పాలన చూడకోకుండా మత్స్యమండం బట్టి క్షీణించిపోతున్నారు, కారణం ఏమిటయ్యా అన్నారు. అప్పుడు మంత్రి గారు చెప్తున్నాడు, నాయన మీ నాన్నగారి గతి అదో గతి నాయన, ఏం చెప్పమంటారు, ఏం చేయమంటారు? మీ నాన్నగారి గతి అదో గతి అంటే చెప్తున్నా వినండి. అయ్యా మహారాజా, నాయన గాంగయ్య యమరాజా, మీ నాన్నగారి గతి అదో గతి అంటే ఎవరు చెప్తున్నా? ఒకనాడు వరంగల్కి తొలిగా ఏట మార్గానికి వెళ్ళాం. ఏట మార్గం సాక్షి నది తోపుకి వెళితే ఆ నది తోపుకి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాం. ఆ నదిలో గంగను చూశాడు, పాతాళ గంగను చూసి పాతాళ గంగను ప్రేమించాడు. పాతాళ గంగను తీసుకొచ్చాక పాతాళ గంగని ఒప్పం చూసారా, సూత్రుల ప్రకారంగా పెళ్ళాడాడు. ఏమిటో తెలుసా? షరతులు అనగా ఎంతమంది సంతానం కలిగిన వేటుపాలు చేయాలి. ఏరైనా నా మాటకి ఎదురు చెప్తున్నాడు, నీ దారి నీది నా దారి నాదని షరతుల ప్రకారంగా పెళ్ళాడాడు. పెళ్ళాడిన తర్వాత 7 బిడ్డలు కలిగిన తర్వాత 7 బిడ్డలు వేటుపాలు చేశాడు. 8వ వాడిని కూడా వేటుపాలు చేయడానికి తీసుకుని వెళ్తుంటే రాజ్య ప్రజలు అర్థం చేశాడు. ఏంటో తెలుసా? శంకర మహారాజు వయసు అయిపోతుంది, రేపమ్మ మరణిస్తాడు. ఈ రాజ్యాన్ని పరిపాలించే యువరాజు ఎవరని రాజ్య ప్రజలు అర్థం తిరిగిన తర్వాత కులవాణి పెంచాలి అని మీ నాన్నగారు అన్నందుకి నీ తల్లి మీ నాన్నగారిని వదిలేసి నిన్ను తీసుకుని వెళ్ళి నదిలోకి తీసుకెళ్ళింది. నదిలోకి తీసుకుని వెళ్ళి నిన్ను ఫ్రెండ్షిప్ పెద్ద చేస్తుంది. నీ కథ ఎలా ఉంది? మీ నాన్నగారు నిన్ను తీసుకుని వెళ్ళి మీ తల్లి నిన్ను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్నగారు మత్స్యమండం బట్టి చేస్తాడు. మళ్ళీ రెండోసారి అరంజానికి వేట మార్గాన్ని తీసుకుని వెళ్తే తల్లి కర్ల అమ్మాయి సత్యావతను చూసి ప్రేమించాడు. ఆ ప్రేమలో ఆ మాటలో పెళ్లి దాకా వచ్చినాయి. ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో పెళ్లి జరిగే సమయంలో అక్కడి నుండి జాబులు వచ్చినాయి. ఏమని తెలుసా? అయినా శంకర మహారాజా, నీకు ఇంతకు ముందు పెళ్లింది కదా, పెళ్లికి వచ్చిన కుమారుడు ఉన్నాడు. కొడుకు మరియు పట్ట ప్రాణి కానీ నీకు ఇచ్చిన కూతురు పట్ట ప్రాణి కాదు. నీ కొడుకైతే వెళ్తారు గాని నీకైతే ఎవరని చెప్పి జాబులు రాశాడు. ఆ జాబులు చూసిన శంకర మహారాజు నీ తండ్రికి మత్స్యమరణం పడితే 3వసారి మళ్ళీ అరంజరికి వచ్చే నువ్వు కనపడ్డావు, జరిగింది దయ అన్నాడు. ఆ మాటలు నా గాంగేడు ఎలా అన్నాడు? సత్యవతి నాకైతే వస్తానన్నాను కానీ మా నాన్నగారికి